మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లోని ఎక్సర్సైజ్ 4.1 నుండి క్వశ్చన్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 7th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 8th క్వశ్చన్ నుండి చూద్దాం. సో ఒకసారి చూడండి, 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, సింప్లిఫై అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయమన్నాడు. సో మరి ఎలా సాల్వ్ చేద్దాం దీన్ని ఒకసారి చూడండి, ఎలా సాల్వ్ చేయాలనేది. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. 3/4 హోల్ పవర్ -2 డివైడెడ్ బై 4/5 హోల్ పవర్ -3. ఓకే, సో ఇంటూ 3/5 హోల్ పవర్ -2. ఓకే, సో ఒకసారి చూడండి, ఇది ఎలా ఉంది, ఏ పవర్ -n లాగా ఉంది. ఏ పవర్ -nని మనం ఏమని రాస్తాం, 1/a/n అని రాస్తాం కదా. సో ఈ నెగిటివ్లో ఉంటే దాన్ని మనం డినామినేటర్లో రాస్తాం, 1/a/n అనేది అవుతుంది కదా. సో దాన్నే యూజ్ చేసుకొని ఇక్కడ కూడా రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1/3/4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1/4/5 హోల్ క్యూబ్. ఓకే, ఇంటూ ఇదేమవుతుంది 1/3/5 హోల్ స్క్వేర్, అంతే కదా. ఓకేనా, ఏ పవర్ -n ఉంటే 1/a/n రాస్తాం. ఇక్కడ 3/5 హోల్ పవర్ -2 ఉంటే 1/3/5 హోల్ స్క్వేర్. సో మిగతా రెండు కూడా అలానే రాస్తాం ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్ ఒకసారి చూడండి, ఇది ఎలా ఉందో. ఫర్ సపోజ్ ఇలా 1/a/b అని ఉందనుకోండి, 1/a/b ఉంది. ఇదేమో న్యూమరేటరు, ఈ పార్ట్ మొత్తం డినామినేటర్లో వచ్చేసి ఫ్రాక్షన్ ఇచ్చారు మనకి. సో ఈ ఫ్రాక్షన్ని మొత్తాన్ని మనం పైకి తీసుకురావాలంటే న్యూమరేటర్లోకి, ఇక్కడ ఇది ఏమవుతుంది, బై ఉంది కదా, పైకి వస్తే ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది. సో ఇంటూ అయ్యి ఈ a/b అనేది ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ మీన్స్ ఉల్టా, న్యూమరేటర్ని డినామినేటర్ రాస్తాం, డినామినేటర్ని న్యూమరేటర్గా రాస్తాం. అంటే a/b అనేది ఏమవుతుంది, రివర్స్ అనమాట, b/a అవుతుంది. అంటే దీన్ని ఎలా రాస్తాం, a/bని b/a అని రాస్తాం. అంటే ఇక్కడ కూడా 3/4 హోల్ స్క్వేర్ ఉంది అంటే దీన్ని ఏమని రాస్తాం, 4/3 హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో 4/3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై, ఇది 4/5 హోల్ క్యూబ్ ఉంది అంటే 5/4 హోల్ క్యూబ్. ఓకే, 5/4 హోల్ క్యూబ్. సో ఇంటూ 1/3/5 హోల్ స్క్వేర్ అంటే 1/3/5 హోల్ స్క్వేర్ అంటే 5/3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ 4/3 హోల్ స్క్వేర్ అంటే 4² 3². ఓకే, దానికి సపరేట్గా రాస్తున్నా. a/b హోల్ స్క్వేర్ ఉందనుకోండి, a²/b² అని ఎలా రాస్తాం, సేమ్ ఇది కూడా అలానే 4/3 హోల్ స్క్వేర్ని 4² 3² అని రాస్తాం. సో ఈ మధ్యలో డివైడెడ్ బై కాబట్టి బై అని రాస్తున్నా. ఇక్కడ 5/4 హోల్ క్యూబ్ ఉంది అంటే 5³ ఇంటూ 5/3 హోల్ స్క్వేర్ అంటే 5² 3². ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది మొత్తం న్యూమరేటర్, ఇది మొత్తం డినామినేటర్ కదా, ఇంతకుముందు లాగానే సేమ్. సో మధ్యలో బై ఉంది కాబట్టి ఈ మొత్తం ఫ్రాక్షన్ని పైకి తీసుకొద్దాము. సో ఫస్ట్ అక్కడ న్యూమరేటర్లో ఉన్నది రాద్దాం, 4² 3². సో ఈ మొత్తాన్ని పైకి తీసుకురావాలంటే ఈ బై అనేది ఏమవుతుందని చెప్పాను, ఇంటూ అవుతుంది. ఇంటూ అయ్యి సో ఇదేమవుతుంది, దీన్ని రివర్స్ రాస్తాం, 5/4 ఉంది కాబట్టి 4/3 అవుతుంది, అంటే 4³ 5³ అవుతుంది. ఓకే, సో ఇంటూ ఇది 5² 3² యాస్టీస్ రాద్దాము. ఒకసారి చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా. సో 5² ఇందులో 5² పోతుంది అంటే ఒక 5 మిగులుతుంది. సో ఇంకేమైనా అవుతాయా, ఏమవ్వవు కదా. సో ఇక్కడ 4² ఇంటూ 4/3 ఉంది, ఇది ఎలా ఉంది, a/m ఇంటూ a/n లాగా ఉంది కదా. అంటే ఇక్కడ బేస్లు అనేవి సేమ్ ఉండి పవర్స్ ఇలా ఉన్నాయి. అప్పుడు ఏమవుతాయి, బేస్లు సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో అదే ఐడెంటిటీ ఇక్కడ వాడతాము. a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m+n, అంటే ఇక్కడ 4/2+3 అవుతుంది బై 3/2+2 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 4/5 బై 3/4. ఓకే, ఇంటూ ఇంకా 1/5 ఉంది కదా, సో ఇంటూ 1/5. సో దట్ ఈక్వల్ 4/5 బై 5 ఇంటూ 3/4. సో ఇది ఆన్సర్. ఓకే, దీన్ని ఇంకా కూడా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. అంటే 4/5 అంటే 4ని 5 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ 3/4 అంటే 3ని 4 టైమ్స్ రాసి దాన్ని ఏమన్నా సింప్లిఫై చేయాలి. ఇంకా అంటే మన క్యాన్సిల్ అవుతే చేయాలి, లేకపోతే ఇలా చేసి వదిలేసినా కూడా సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ m = 3 అండ్ n = 2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9m² - 10n³ అండ్ 2m² n² అండ్ థర్డ్ వన్ వచ్చేసి 2m³ + 3n² - 5m² అండ్ m/n n/n అనేది కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ వన్ తీసుకుందాం, 9m² - 10n³ దీంట్లో m = 3 అన్నాడు.
సో ఎమ్ ఉన్న దగ్గర 3 రాద్దాము. 3 స్క్వేర్ మైనస్ 10 ఎన్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 10 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో 9 ఇంటూ 9 అంటే 81. ఓకేనా, మైనస్ 10 ఇంటూ 4 10 4s 40 10 4s 40 అంతే కదా. సారీ ఇక్కడ క్యూబ్ కదా, సారీ 10n క్యూబ్ అంటే 8 వస్తుంది. సారీ 8 అంటే 10 ఇంటూ 8 అంటే 80. 81 మైనస్ 80 అంటే ఎంత 1. ఓకే, సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారు 2m స్క్వేర్ n స్క్వేర్. దీంట్లో కూడా సేమ్ 2m అంటే ఎంత 3 స్క్వేర్, n అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత 9 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4. నెక్స్ట్ 2 4s 8 8 9s 72. సో దీని ఆన్సర్ వచ్చేసి 72. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు 2m క్యూబ్ ప్లస్ 3n స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్ n. ఓకే, సో దీంట్లో మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. 2m క్యూబ్ m అంటే ఎంత 3 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ n స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్ అంటే ఎంత 2 స్క్వేర్ n అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి అంతే కదా. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3s 9 9 3s 27 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4 ఇంటూ 2. ఓకే, సో నెక్స్ట్ 27 ఇంటూ 2 27ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత 54 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 4 అంటే 12 మైనస్ 5 4s 20 22s 5m స్క్వేర్ n కదా. సో 4 5s 20 ఇంటూ 2 40. ఓకేనా, ఒక్క నిమిషం. m ఈక్వల్ ఎంత 3 కదా, సారీ 3 స్క్వేర్ అంటే 9. ఓకే, సో ఇక్కడ m ప్లస్లో 3 తీసుకోవాలి. ఓకే, 5 9s 45 ఇంటూ 2 90. సో నెక్స్ట్ 54 ప్లస్ 12 ఎంత 66 మైనస్ 90. 66 90లో నుండి 66 తీసేస్తే మైనస్ 24. సో మైనస్ 24 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, దీంట్లో ఫోర్త్ వన్ m పవర్ n పవర్ m. m అంటే 3 కదా, సో 3 స్క్వేర్, n అంటే 2 పవర్ 3 స్క్వేర్ అంటే ఎంత 9 మైనస్ 2 క్యూబ్ అంటే ఎంత 2 ఇంటూ 2 అంటే 8. సో 9 మైనస్ 8 ఈస్ 1 ఈస్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్ 4/7 హోల్ పవర్ -5 ఇంటూ 7/4 హోల్ పవర్ -7. సో దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. 4/7 హోల్ పవర్ -5 7/4 హోల్ పవర్ -7. సో ఇది ఇంతకు ముందు లాగానే మీకు చెప్పాను కదా, a పవర్ -n ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ n అని రాస్తామని. సో సేమ్ అలానే అంటే ఇక్కడ ఏమవుతుంది 1/4/7 హోల్ పవర్ 5 ఇంటూ 1/7/4 హోల్ పవర్ 7. ఓకే, సో దట్ ఈక్వల్ ఇది న్యూమరేటర్, ఇది మొత్తం డినామినేటర్ అయినప్పుడు ఈ డినామినేటర్ని మనం పైకి తీసుకొచ్చినప్పుడు ఈ బై అనేది ఇంటూ అవుతుందని చెప్పాను కదా. సో ఇంటూ అయ్యి ఈ ఫ్రాక్షన్ అనేది మనం రివర్స్లో రాస్తామని చెప్పాను కదా, అంటే రెసిప్రోకల్. రివర్స్లో రాస్తాం మీన్స్ డినామినేటర్ని న్యూమరేటర్ని డినామినేటర్గా రాస్తాం అంతే కదా. అంటే 4/7 అనేది ఏమవుతుంది 7/4 అవుతుంది హోల్ పవర్ 5 ఇంటూ 1 ఇంటూ ఇది కూడా సేమ్ అలానే 7/4 ఉంది అంటే 4/7 ఉంటుంది 4/7 హోల్ పవర్ 7. సో నెక్స్ట్ 1 ఇంటూ 1 అంటే 1 అది రాయకున్నా పర్లేదు. సో నెక్స్ట్ 7/4 హోల్ పవర్ 5 అంటే 7/5/4/5 అని రాయొచ్చు. ఓకేనా, సో ఇది ఇలా ఉంది. a/b హోల్ పవర్ m అంటే a పవర్ m/b పవర్ m అని రాస్తాం కదా. సో ఆ ఐడెంటిటీ ఇక్కడ యూజ్ చేసామన్నమాట. ఓకేనా, సో 7/5/4/5 ఇంటూ 4/7/7/7 ఏమైనా క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చూడండి. 7/5 పోతుంది, ఇక్కడ కూడా 7/5 పోతే 2 ఉంటుంది, ఇక్కడ 4/5 అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఇక్కడ 2 అంటే 4/7 మిగులుతుంది. ఓకే, సో 4/7 అంటే 4 అంటే ఎంత 60/7 అంటే ఎంత 49. ఓకేనా, సో 16/49 ఈజ్ ద ఆన్సర్. సో దీంతో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది రిమైనింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్
వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.